తిరుమలలో ఈ నెల 3 నుంచి 5 వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అక్కడ జరుగుతున్న సదస్సు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న 57 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, భావ సారూప్యం గల సంస్థల ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. వారి సలహాలు, సూచనలతో ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. దేవుణ్ణి చూడ్డానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసును. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని, చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము, సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నది. దేవుణ్ణి చూడ్డానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసును. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని, చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము, సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి